చిన్న జ్వరం వస్తే నువ్వు మాట్లాడే మాట ఏంటో తెలుసా? నీ బిడ్డకి యాక్సిడెంట్ అయితే నువ్వు మాట్లాడే మాట ఏంటో తెలుసా? నువ్వు ఆశించిన ఉద్యోగం ప్రమోషన్ రాకపోతే నువ్వు మాట్లాడే మాట ఏంటో తెలుసా? 10 సంవత్సరాల నుంచి ప్రేమగా పెంచుకున్న బిడ్డ చచ్చిపోతే నువ్వు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఏమంటో తెలుసా నువ్వు? దేవుడు అన్యాయస్తుడు పాస్టర్ గారు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను చూడట్లా, దేవుడు నన్ను వదిలేశాడు. దేవుడు నన్ను వదిలేశాడు చిన్న జ్వరానికి, చిన్న నష్టానికి, బిడ్డలు లేకపోతే, పుట్టినోడు చచ్చిపోతే, కట్టుకున్నోడు వదిలేస్తే, ప్రమోషన్ ఊడిపోతే, ఆస్తులు కోల్పోతే, వ్యాపారం నష్టాలకు వెళ్ళిపోతే, దేవుడు అన్యాయస్తుడు, సెల్ఫిష్ గాడ్. దేవుడు మంచోడు కాదు, దేవుడు నన్ను చూడట్లా, దేవుడు అన్యాయస్తుడు సార్, అన్యాయస్తుడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు. ఎందుకు తెలుసా అన్యాయస్తుడు? నీ కోసం పరముని, వైభవాన్ని, సింహాసనాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదా, అన్యాయస్తుడు దేవుడు. నీకు రావాల్సిన శిక్షని తప్పించి ఏ దోషం లేకపోయినా ఆయన మీద వేసుకున్నాడు కదా, అందుకు అన్యాయస్తుడు దేవుడు. కాళ్ళతో చేసిన తప్పులు ఎల్లకూడని స్థలాలకు వెళ్ళి నువ్వు చేసిన తప్పులు బట్టి ఆయన కాళ్ళలో మేకులు దిక్కొట్టించుకున్నాడు కదా, అందుకు అన్యాయస్తుడు దేవుడు. చేతులతో చెయ్యకూడని పనులు, పనికి మన పనులు చేశావు కదా, అందుకు నీ చేతుల్లో మేకులు కొట్టనివ్వకుండా ఆయన చేతులు అడ్డు పెట్టి ఆయన చేతుల్లో కొట్టించుకున్నాడు కదా మేకులు, అందుకు అన్యాయస్తుడు దేవుడు. తలంపులతో రకరకాల పాపాలు చేశావు కదా, నీ తల్లో పెట్టే కొట్టాల్సిన ముళ్ళ కిరీటం తప్పించి నాకు కొట్టండి, నా బిడ్డను వదిలేయండి అని ఆయన తలలో కొట్టించుకున్నారు కదా. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కర్ర తీసుకుని టపేల్ మన కొడితే 6 అంగుళాల ముళ్ళు కణతల్లో నుంచి దిగి వస్తుంటే మౌనంగా భరించాడు కదా, అందుకు అన్యాయస్తుడు దేవుడు. ఆల్రెడీ సగం ప్రాణం పోయి ఇక 4-5 గంటల్లో ప్రాణం ప్రాణం వదిలేసి వెళ్ళిపోతుంది, ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుంది, చచ్చిపోతాను తెలిసినా కూడా ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరిగా ఆయన్ని చేసి ఒంటి మీద శిలవమాన ఒకటేసి ఆయన్ని మండుటెండల మిట్ట మధ్యాహ్నం రాళ్లలో కాళ్ళకు పాదరక్షలు లేకుండా నడిపిస్తుంటే ముళ్ళల్లో రాళ్లల్లో కాలు పడుతున్న ప్రతి చోట గుచ్చుకొని రక్తం చిత్తుతుంటే భరిస్తున్నప్పటికీ కూడా ఏడుస్తున్న మీలాంటి మహానటులైన ఆడవాళ్ళని చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏడవండమ్మా, నా కోసం బాగా ఏడవండి, గొప్ప ప్రేమ మీదన్లా, నా కోసం ఏడవద్దమ్మా, మీకోసం, మీ బతుకుల కోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల స్కూళ్ళకు బాగా వెళ్ళాలని ఏడవండి అన్నాడు. అందుకు ఏడవమన్నాడు. అందుకు ఆయన అన్యాయస్తుడు, ఆయన అన్యాయస్తుడే. 2 చేతులు తాళ్లతో కట్టి లాగి సిలువకు కట్టేసి సిలువను ఎత్తుకొని వెళ్ళి 6 అడుగుల లోతున్న కొయ్యలో అలా టపాల్మని దించితే సిలువ మీద 3 మేకుల మధ్య వేలాడుతున్న ఆయన దేహం నొప్పితో తల్లడిల్లిపోతే అయినా కూడా నాకెందుకురా ఈ శిక్ష అని తప్పించుకోకుండా మీ బతుకులు బాగుండాలని మౌని గొర్రె పిల్ల వలె భరించాడు కదా, అందుకు అన్యాయస్తుడు దేవుడు. ఆయన మరణించి ఆయన రక్తపు బొట్టు, చివరి రక్తపు బొట్టు కాచేశాడు కదా, అందుకు అన్యాయం. ఉమ్మేసిన, కాళ్ళతో తన్నినా, పిడిగుత్తులు గుద్దినా ఆయన భరించాడు కదా, అందుకు అన్యాయస్తుడు దేవుడు. అందుకు చెడ్డవాడు దేవుడు, అందుకు మంచివాడు కాదు దేవుడు, అందుకు అన్యాయస్తుడు దేవుడు. అందుకు అన్యాయం చేశావు దేవా, అన్యాయం చేశావయ్యా. చిన్న కష్టాలకి, చిన్న నష్టాలకి, చిన్న బాధలకి, చిన్న ఓర్చుకోలేకపోతే ఎందుకు సార్ ఆ భక్తి, ఎందుకు ఆ జీవితం, ఎందుకు ఆ క్రైస్తవం? వదిలిపెట్టేసే బైబిల్ని. దేవుణ్ణి నిందించే నీ భక్తి అక్కర్లా, దేవుణ్ణి పేరు పెట్టి నీ భక్తి అక్కర్లా, దేవుణ్ణి తప్పు పట్టి నీ భక్తి అక్కర్లా. సుఖంలో దేవుణ్ణి పొగిడి, కష్టంలో దేవుణ్ణి దూషించే నీ భక్తి ఎవడికి కావాలి? మీ ముందున్న అభినయ దర్శన్ నేను. మీరు అనుకోవచ్చు, నీకేం సార్ సూట్ వేసుకున్నావు, బూట్ వేసుకున్నావు, స్టైల్గా ఉన్నావు, యవనస్తుడి ఉడుకు రక్తంలో ఏమని మాట్లాడతావు అని మీరు అనుకుంటారు కదా. మీ అందరికంటే నాకున్న కష్టం ఎక్కువ. చిన్న వయసు నాది, 7 నెలల క్రితం నాకు హార్ట్ అటాక్ వచ్చింది. 2 స్టంట్లు వేశారు. గట్టిగా మాట్లాడితే చచ్చిపోతావని చెప్పాడు డాక్టర్ నాకు. అరే నీకు స్టంట్ వేసాము, 6-7 నెలల వరకు మీటింగ్లకు వెళ్ళొద్దు. మా వాళ్ళు వీడియోలు చూపించారు డాక్టర్కి. మీరైనా చెప్పండి సార్, మా వాడు మా మాట ఏంటని, నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా.
అవి చూసిన డాక్టర్ స్టంట్ వేసి నన్ను డిశ్చార్జ్ చేసేటప్పుడు చెప్పాడు, 6-7 నెలల వరకు మీటింగ్లకు వెళ్ళకూడదు, మీటింగ్లకు వెళ్తే మేము జవాబుదారి కాదు, నీ ఇష్టం, నువ్వు పోతావు అని చెప్పాడు. స్టంట్ వేసిన 7వ రోజు నా కారు నేను నడుపుకొని మీటింగ్కి వెళ్ళి స్వార్థ చెప్పొచ్చాను. నాకు ఈ ప్రాణం మీద ఉన్న ఇష్టం కంటే నా దేవుడి మీద ఉన్న ఇష్టం ఎక్కువ. చచ్చిపోలే, నేను చచ్చిపోతానో లేదో తెలియదు, నాకు నా పని నేను చేస్తున్నా. ఆరోగ్యం బాగుంది అనుకుంటున్నారు కదా మీరు, నాకు ఇంకొక స్టంట్ వేయాలి, బ్యాలెన్స్ ఉంది. నాకు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అంటారు, బోల్డ్ ఎన్ని బ్లాకులు ఉన్నాయని చెప్పారు. అసలు వీడు అలా బతికున్నాడు అన్న డాక్టర్, ఇదిగో మీ దగ్గర నిలబడినాడు, ఆయన కోఆర్డినేటర్, ఆయన మా ఆవిడ ఉన్నారు స్టంట్ వేసేటప్పుడు. యాంజియోగ్రామ్ టెస్ట్ అయిపోయాక ఇంతవరకు బతికుండడమే గొప్ప అన్న డాక్టర్. నా లైఫ్ స్టైల్ అడిగి తెలుసుకున్నాడు. మందు అవుతాడా, సిగరెట్ అవుతాడా, ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. గ్రౌండ్కి వెళ్తే 10 కిలోమీటర్లు జాగింగ్ చేస్తాను నేను. పరిమితి గల ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను నేను. స్వీట్స్ తినను, జ్యూసులు తాగను, కూల్ డ్రింక్స్ తాగను, ఏమి తినను, అల్పాహారాలు. నాకు రావచ్చు హార్ట్ అటాక్. సైక్లింగ్ చేస్తాను నేను, 40 కిలోమీటర్లు తొక్కుతాను నేను నాన్ స్టాప్కి, ఉదయం లేవంగానే. నాకు రావచ్చు హార్ట్ అటాక్. నా వయసు చిన్నది, నా హెల్త్ హ్యాబిట్స్ మంచివి, నేను ఫిజికల్ ఫిట్గా ఉండే పర్సన్. నేను చాలా మందితోనే నా ఫ్రెండ్స్తో, రే నాకేమొచ్చిన హార్ట్ అటాక్ రాదురా అని. అదేమొచ్చేసింది. ఇప్పుడు నేను ఏమనాలి దేవుణ్ణి? ప్రభువా, నీ సేవకుణ్ణి, నీ సేవ చేస్తున్న, సినిమా విడిచిపెట్టి, సినిమా రంగాన్ని విడిచిపెట్టి, పాపపు అలవాట్లు, డ్రగ్ అడిక్ట్గా ఉన్న నేను అన్నిటినీ విడిచిపెట్టి నీ సేవ చేస్తుంటే నువ్వు నాకు ఇచ్చిన బహుమానం ఇదా అనాలా? అనాలా? స్టంట్ వేయటానికి ఒకటే స్టంట్ అని చెప్పారు నాకు, నేను భయపడుతున్నాను. ఆయన చెప్పాడు స్టంట్లు 4 వేయాలి, ప్రస్తుతానికి 2 వేస్తాం, తర్వాత ఇంకో 2 వేస్తామని. నాకు తెలీదు. స్టంట్ వేయటాన్ని తీసుకెళ్తుంటే నేను దేవుణ్ణి నిందించే మాటలు, నువ్వు అన్యాయం ఏం మాట్లాడాల, నేను దేవుని పాట పాడుకున్నా, మహామహిమతు నిండినా అని పాడుకుంటున్నా నేను పిచ్చోడ్లాగా. నాకు తెలుసు ఆయన చిత్తం లేకుంటే ఏది జరగదు. మనం ఎంతటి వాళ్ళం ఆపటానికి, వద్దంటానికి. స్ట్రెచ్చర్ మీద పడుకొని స్టంట్ వేస్తున్నారు, ఇక్కడ నుంచి తొడలో నుంచి స్టంట్ వేస్తుంటే, ప్రభువా నా సేవ ఇంకా నీకు లోకంలో ఉంది అంటే బతికించుకో, లేదు నేను చేసిన సువార్త చాలు అంటే నన్ను తీసుకో, కానీ ఒక్క కోరిక, నీ రాజ్యంలో మాత్రం నేను ఉండాలి, అవకాశం ఇస్తావా? ఆ మాటే అడిగాను తప్ప నేను దేవుణ్ణి ఎప్పుడు టిల్ టుడే నా జీవితంలో నేను ఎప్పుడు సినిమాల్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను ఎప్పుడు దేవుణ్ణి ఎందుకు ఇలా చేసావే అని అడగను. ఎప్పుడు నాకు భయం అడగాలంటే. నువ్వు ఎందుకు నన్ను ఇలా చేసావు అని దేవుని నిందించను నేను ఎప్పుడు. నేనెంత ఆఫ్టర్ ఆల్, నాకున్న కష్టం ఎంత సార్ ఆఫ్టర్ ఆల్. యోబుకు వచ్చిన కష్టం ముందు మీ కష్టాలన్నీ ఆఫ్టర్ ఆల్. నా కష్టం ఆఫ్టర్ ఆల్. 10 మంది కన్న బిడ్డల్ని పోగొట్టుకున్నాడు ఆయన. ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నారు. వస్తారా పిల్లలు? ఆస్తి పోయింది వస్తుందా? పనులు పేరు వస్తారా? కన్న బిడ్డలు కళ్ళ ముందు తింటున్నోళ్ళు తింటున్నట్టుగా పోయారు వస్తారా? ఎన్నిసార్లు దేవుని నువ్వు నిందించుంటావు, ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించుంటావు నువ్వు. యోబు అంటున్నారు, నోరు తెరిచి ఏమంటున్నారు తెలుసా? నోరు తెరిచి 21-22 వచనాల్లో అంటున్నారు, రే నాకు బిడ్డలనిచ్చింది దేవుడ్రా, నేను కంటే కాదు. నాకు ఆస్తి పేరు ధనము అన్ని ఇచ్చింది దేవుడ్రా, నేను సంపాదిస్తే కాదు. నేను తల్లి గర్భంలో నుంచి 2 చేతులతో దిగంబరిగా ఖాళీగా వచ్చాను. దిగంబరిగా లోకం నుంచి నేను వెళ్ళిపోవాల్సిన వాన్నే తీసుకెళ్ళదే ఉండదు. నా దేవుడిచ్చాడు, నా దేవుడు తిరిగి తీసుకున్నాడు. నా దేవునికి స్థితి కలుగునుగాక. కొట్టన్నమ్మ చప్పులు గట్టిగా. ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ టు మై లార్డ్. ఎవరు? 10 మంది బిడ్డలు శవాలు అక్కడ ఉంటే, 10 మంది బిడ్డలు చచ్చిపోయింటే, ఒక కన్న తండ్రి మనసు తరుక్కుపోయి వ్యాధులతో నిండిన నా మనసు నోటి నుండి విడుదలయ్యే మాట ఏంటో తెలుసా? నా దేవునికి స్తోత్రం. అన్నీ ఉన్నప్పుడు కాదు సార్, అన్ని పోయినా కూడా అది క్రైస్తవుడి మనస్సు అంటే. అందుకే అన్నాను కదా, యోబుకు తెలుసు ఆయన పుట్టిందెందుకో. నేను బిడ్డల కోసం కాదు సార్ పుట్టింది, పని కోసం కాదు సార్, పేరు కోసం కాదు సార్, ధనం కోసం కాదు సార్, ఆస్తి కోసం కాదు సార్. నేను పుట్టింది నా దేవుణ్ణి స్తుతించుట కొరకు. బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, బాధ ఉందా? ఉంది. కానీ
నా దేవుడున్నాడన్న ధైర్యం నాకు ఎక్కువ ఉంది. నా దేవుడు ఇచ్చిన వాడు ఉన్నాడు, పొందుకోవటానికి నేను ఇంకా ఉన్నా. నా స్తుతి ఇవ్వటానికి నేనున్నా, పొందుకోవటానికి నా దేవుడున్నాడు. నా నోరు నా స్తుతి ఆగదు అని యోబు దేవుణ్ణి ప్రేమిస్తూ చెబుతున్నాడు. నాకు నువ్వు చాలా ప్రభువా, నువ్వు ఉన్నావు, నాకు చాలయా. బిడ్డలు పోయారు, బాధ ఉంది, కానీ నువ్వు ఉన్నావు, ధైర్యం ఉంది. అన్నీ పోయాయి, బాధ ఉంది, కానీ ఇవ్వగలిగిన నువ్వు ఉన్నావు, నాకు ధైర్యం. నాకు నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా, నాకేం అవసరం లేదయ్యా. చెప్తారే మాట, నాకు నువ్వు మాత్రం చాలయ్యా, ఏం అవసరం లేదయ్యా. పాటలు పాడతారు కదా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, ఏమున్నా లేకున్నా నీతో ఉంటానయ్యా. పాటల వరకు అంకితమైపోయే మాటలన్నీ కూడా, రచయితలన్నీ, ఆ లిరిక్స్ సాహిత్యం అంతా కూడా పాడుకోవడానికి, చప్పట్లు కొట్టుకోవడానికి తప్ప బ్రతకటానికి పనికి రావట్లా.